కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి మీరు అందించినటువంటి స్వాగతం, మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం నేను మరవలేను. మీ అందరి కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు మహిళా సోదరులందరికీ, మరి రావుట్ల గ్రామ పెద్దలకు, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యంగా మీకు ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి, ఇందిరా ఇండ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ మనకి ఇండ్లు శాంక్షన్ అయినాయి. మనకు ఎర్రన్న గారికి, తర్వాత వీళ్ళు సామ్యుల్ ప్రసాద్, వీళ్ళందరూ రంగారెడ్డి, వీళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరెవరైతే ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళందరి లిస్టు తీయండి. మీరు బుక్ పోసుకోండి. ప్లాట్లు ఉండి ఇండ్లు లేని వాళ్ళు, ఇండ్లు ఉన్నవాళ్ళు కాదు. నేను చెప్తాను, అరే కొన్ని ఓపిక. ఇలా ప్లాట్లు ఉండి ఇండ్లు కట్టుకుంటే వాళ్ళందరికీ ఇండ్లు శాంక్షన్ అయినాయి. మొదటి ఆ ఇల్లు కూడా ఏంటంటే 400 SFT ఉండాలి. అంటే చదరపు అడుగులు, 400 చదరపు అడుగులు వరకు 5 లక్షల రూపాయలు అయితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర 1 లక్షనో 2 లక్షలు ఉన్నాయి, మాదే ఇల్లు, మా పిల్లలు ఉన్నారు, ఒక 2 రూములు ఎక్కువ కావాలంటే 200 ఫీట్ల వరకు ఇంకా కట్టుకోవచ్చు. అంటే 400 నుండి 600 వరకు మీరు కట్టుకోవచ్చు. 600 కంటే ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ అది కంప్యూటర్ యాప్ ఉంటుంది, అది దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు 400 నుండి 600 ఇల్లు కట్టుకోవడానికి మీ ప్లాట్లలో ముగ్గు పోసుకోండి. మరి అర్హులైనందరూ కూడా ఇండ్లు ఇస్తాం. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే ప్లాట్లు లేవో, ఇండ్లు లేవు, పాపం ప్లాట్లు లేవు, వాళ్ళకు త్వరలోనే రెండో విడత, అంటే ఎక్కువనే కాదు, ఇప్పుడు జూన్ జూలైలో మీకు మళ్ళీ ఈ అవసరం ఉంటే ఒక 2-3 ఎకరాలు ఇక్కడ భూమి అయినా కొని, మరి ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని వాళ్ళకు 75 గజాల భూమి ఇస్తాం గవర్నమెంట్ నుండి. 75 గజాలు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామట. రెండో విడతది, మళ్ళీ ఓపిక పట్టాలి కొంచెం. ఇంకోటి మీకు అందరు కూడా ఇప్పుడు సన్నబియ్యం వస్తున్నాయి. ఇంకా చాలామంది కూడా మనకు గత 10 ఏళ్ళ నుండి ఏది రేషన్ కార్డులు లేవు. కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు, కుటుంబాలు కొత్త ఏర్పడాయి, కానీ రేషన్ కార్డు లేవు. ఇవాళ అందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీకు ఎక్కువ రోజులు, ఒక నెల రోజుల్లోనే, ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర డేటా తీసుకున్నాం, ఏమన్నా కులగణన తీసుకున్నాం, అంతకుముందు ప్రజాపాలన తీసుకున్నాం, అంతా డేటా క్రోడీకరించి వాళ్ళ మీకు ఒక నెల రూపాయలనే డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అంటారు దాన్ని. అంటే మన కంప్యూటర్ చిప్ లాగా ఉంటుంది, మన ఆధార్కు లింక్ ఉంటుంది. అది అన్నిటికీ వాడుకోవచ్చు, ఒక బియ్యంకే కాదు, అన్నిటికంటే మనం 200 ఇంట్లో కరెంట్ బిల్కి వాడుకోవచ్చు, ఇందిరమ్మ బిల్కి వాడుకోవచ్చు, ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు, సన్న బియ్యంకి వాడుకోవచ్చు. అది కార్డు ఇస్తున్నాం ఒక నెల రూపాయలు. తర్వాత ఈ బియ్యంతో పాటు మీకు ఇంకా అంటే నిత్యావసర అంటే సరుకులు ఉంటాయి. గతంలో మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిగతాయి కూడా ఇస్తున్నారు. ఏది మన చింతపండు, ఉప్పు, పప్పు, నూనె, ఇట్లా ఒక 9 ఐటమ్స్, అవన్నీ కూడా తక్కువ ధరలో మీకు మళ్ళీ అందించబోతూ ఉన్నాం. అదొకటి. ఇక ముఖ్యంగా రైతులకు కూడా మీకు ఇలా రైతు భరోసా 3 ఎకరాలకు 4 ఎకరాలకు పడ్డది. మిగతా వాళ్ళకు కూడా ఈ నెలాఖరుకో లేకుంటే ఒక 10 రోజులు కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా అందరికీ పడుతుంది. మన మంత్రి గారు కూడా పత్రికాముఖంగా అనౌన్స్ చేసింది. తర్వాత ఇంకా మీకు అందరూ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాం సన్నవడ్డది. కాబట్టి ప్రతి గింజ కొంటాం, దొడ్లైనా కొంటాం, సన్నమడ్లైనా కొంటాం. ఇక మిగతా ఏంటంటే, ఇవాళ భూభారతి కూడా వచ్చింది కొత్తది. ఇప్పుడు మనకు భూముల సమస్యలు బాగుండే, ఒక కొడుకు పేరు మీద కొంతమంది ఎక్కింది, ఒక 5 గుంటలు వేరే వాళ్ళ మీద ఎక్కింది, లేకుంటే ఇంకా అసైన్ భూములు కొన్న వాళ్ళకు రెగ్యులరైజ్ కాలేదు, రకరకాలు ఉండే. భూమి మీద, ఊరి మీద ఉన్న కమటం భూమి కూడా ఏం చేయాలో తెలియదు అట్లా. సో ఇవన్నిటి కూడా ఇవాళ మనం భూభారతి చట్టాన్ని కొత్తగా తెచ్చినాం. అంటే ధరణి చట్టాన్ని తీసేసినాం, మనం కేసీఆర్ ఇచ్చిన ధరణి చట్టం తీసేసి భూభారతి చట్టం తెచ్చినాం. అది కూడా ఇప్పుడు అమలు కాబోతున్నది. ఇప్పుడు మనకు త్వరలోనే అధికారులు కూడా మీ గ్రామానికి వస్తారు. మీకు ఏదైనా భూముల ఫిర్యాదులు ఉన్నాయనుకో, అన్నదమ్ముల మధ్య కానీ, లేకుంటే పాలల మధ్య కానీ, లేకుంటే అడవి భూమి అనుకో, ఇంకేదైనా పోడు భూమి ఉన్నా, అసైన్ భూమి ఉన్నా, ఏది ఉన్నా మీరు ఆ భూ ఫిర్యాదులను కూడా మీరు చేసుకొని జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు మనకు ఆ భూ ఫిర్యాదులన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ చేయడానికి భూభారతి చట్టం తెచ్చిన కొత్త 6వ చట్టం, దాన్ని మీరు వాడుకోండి. ఇక మహిళా సంఘాల గురించి చెప్పాలంటే మీకు తెలుసు కదా, ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద మనము కొత్త స్కీమ్ తెచ్చింది గవర్నమెంట్. దాంట్లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వేసి మీకు మితి లేకుండా 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు మీకు మితి లేకుండా అంటే లోన్ ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం. దాంట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇవాళ సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అంటే విద్యుత్ శక్తి తయారు చేయడానికి మనకు సూర్యరశ్మి దాన్ని తయారవుతాయి కదా, అవి పెట్టుకోవచ్చు. పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు. అంటే మీరు కొనుక్కొని ఆర్టీసీకి బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు.
అట్లానే ఇప్పుడు మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంకా రైస్ మిల్ కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు పెద్ద గ్రూప్ ఉండే అంటే లోన్ ప్రొవైడ్ చేస్తారు, రైస్ మిల్ నడిపించుకో. ఇవాళ మీకు ఐకేపీ కూడా ఇచ్చినాం ఇలా బడ్డు కొనడానికి. సో అట్లా ఆ మహిళల పట్ల మరి ఎక్కువ శ్రద్ధ చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు 1,00,000 కోట్లనే మామూలు విషయం కాదు. మీకు లోను చారణ మితి లేకుండా 0 మితితో ఇస్తాం, 0 వడ్డీ. సో అదొకటి. ఇంకోటి మహిళా సోదరుమణులు ఎవరైనా అకాలంగా మరి అనుకోకుండా మరణం చెందితే వాళ్ళు 2 లక్షల వరకు వాళ్ళకు లోన్ కట్టే అవసరం లేదు. ఇన్సూరెన్స్ ఉంటుంది, గవర్నమెంటే కడుతుంది. అంటే ఎవరైనా చనిపోయిన అనుకోకుండా అలాగే లోన్ తీసుకున్నది 2 లక్షల రూపాయలు గవర్నమెంటే కడుతుంది, వాళ్ళు కట్టే అవసరం లేదు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అనుకో ఒక మహిళ, వాళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని కూడా పిఏ పాలసీ కింద వస్తాయి. ఇక పెన్షన్ అడుగుతున్నారు, అమ్మ కూడా అడుగుతుంది. గత 10 ఏళ్ళ నుండి వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇవ్వలే, కొంచెం పెంచిరు కానీ ఉన్న వాళ్ళకే ఇచ్చిరు, కొత్త పెన్షన్లు ఇవ్వలే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. మీకు అందరు కూడా తెలిసి ఇక మళ్ళీ నేను రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది. గతంలో పరిపాలించిన కేసీఆర్ మొత్తం అప్పులు వేసిపోయిండు. ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మేము 15 నెలలు అన్నీ చేస్తామని చెప్పలేదు. మీరు 5 ఏళ్ళ వరకు ఓట్లు వేసారు. మాకు 15 నెలలు అన్నీ ఏమంటారు అది కొడుకు పుట్టగానే నడవాలి అంటే నడవదు అది. ఇప్పుడు మనకంతా అప్పుల పాలైంది. మనకు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాం, మేము కష్టపడుతున్నాం. సో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఒక 10 అన్నదాటి 5-6 అయినా ఇంకా 2-3 కాలేదు. కానీ ఇవాళ రైతును రాజును చేసినాం, మరి ఇప్పుడు మహిళలను కూడా మహారాణులు చేసినాం. మరి ఇవాళ ఏం తక్కువ లేదు. ఇలా ఒక పెన్షన్లు కొంచెం టైం పడుతుంది, దానికి కూడా డేటా ఉంది. నిన్న పేపర్ ప్రకటన కూడా చూసి తొందరగానే మనకు పెన్షన్ కూడా త్వరలోనే వస్తాయి అందరికి. ఏం కొంచెం ఓపిక పట్టండి, ఇంకొక ఉంది. సో అన్నీ వేసి పెడతాం, కొంచెం టైం అంతే. ఇప్పుడు మనకు వచ్చి 15 నెలలు 16 నెలలు అయింది. మరి అందులో 4-3-4 నెలలు ఎలక్షన్ కూడా పోయింది. ఇక మరి అదే టెంపుల్ బ్రిడ్జ్ కూడా అంటున్నారు, అది కూడా అయిపోతుంది మనకు ఆల్రెడీ. అంటే కొంచెం డిజైనింగ్ ఏదో లేట్ అయింది అంటున్నారు, కొన్ని కారణాల వల్ల ఆగింది, కానీ అవి కూడా అయిపోతాయి. సో అదే ఏదున్నా అంటే కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు. ఒక 5-6 నెలలు, అది కూడా మేము మొత్తం 5 నెలలుగా టైం అడుగుతలేము. సో 15 నెలలు ప్రభుత్వం కూడా సీరియస్గా అన్ని విధాలుగా మనకు డబ్బులు అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కడెక్కడ అప్పు దొరుకుతుంది ఇంకా. ఇప్పుడు ఎట్లున్నదంటే మనకు దివాళా తీసే కుటుంబం కూడా ఇస్తాడు అప్పు. ఇంటి ముందరికి వెళ్ళిపోతే కూడా అప్పు అడుగుతాడేమని అక్కడికి వెళ్ళిపోతా, పక్కకి వెళ్ళిపోతాడు. కేసీఆర్ అట్లా చేసిపోయిండు, అర్థమైందా? అది పరిస్థితి. అందుకని మీరు అర్థం చేసుకోండి. మీరు అంతా విఘ్నులు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పది, ఇందిరమ్మ పార్టీది, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. మా సంగతి తెలుసు మీకైతే. నేనైతే 99 కాదు 100% మాట తప్ప, కొంచెం వెనక ముందు అవుతుంది.